Hello everyone, welcome back. Today in this video we are going to discuss about sorting. So first sorting అంటే ఏంటి అంటే ఒక అర్రేలో ఎలిమెంట్స్ ని either in ascending order or descending order లో అరేంజ్ చేయడాన్ని సార్టింగ్ అనేసి అంటాం. సో మనకి ఈ సార్టింగ్ పర్ఫామ్ చేయడానికి డిఫరెంట్ అల్గోరిథమ్స్ అనేవి ఉంటాయి లైక్ బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, మెర్జ్ సార్ట్ అండ్ క్విక్ సార్ట్. సో ఈ అల్గోరిథమ్స్ యూస్ చేసి మనము సార్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం అనమాట. సో టుడే ఇన్ దిస్ వీడియో వి ఫోకస్ ఆన్ సెలెక్షన్ సార్ట్. సో సెలెక్షన్ సార్ట్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. తర్వాత ఒక్కొక్క అల్గోరిథం ఒక్కొక్క వీడియోలో నీట్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ సెలెక్షన్ సార్ట్ అంటే ఏంటి అంటే సో సెలెక్షన్ సార్ట్ ఈజ్ ఎ బేసిక్ వే టు సార్ట్ అండ్ అరే ఎలిమెంట్స్ ఆర్ ద లిస్ట్ ఎలిమెంట్స్. సో ఇట్ finds the smallest item and put that item at the front of an array until the whole array is sorted in the ascending order. సో సింపుల్ గా ఏం చెప్పాలంటే సెలెక్షన్ సార్ట్ అంటే అరేలో ఉన్న ఒక మినిమం ఎలిమెంట్ ని పిక్ చేసుకొని ఫ్రంట్ లో సార్ట్ చేసుకుంటూ వస్తుంది, అంటే సార్ట్ చేసుకుంటూ వస్తుంది అనమాట ఫ్రంట్ లో. సో ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెటర్ సే ఇది ఒక అరే అనేది 2 పార్ట్ గా డివైడ్ అవుతుంది. ఇట్ సైడ్ అంతా మనకి సార్ట్, ఇట్ సైడ్ అంతా మనకి అన్సార్టెడ్. సో మనం ఏం చేసామంటే అన్సార్టెడ్ లో ఉన్న మినిమం ఎలిమెంట్ ని పిక్ చేసుకొని ఈడ ఆర్డర్ లో అరేంజ్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఇది సార్టెడ్ పార్ట్, ఇది అన్సార్టెడ్. సో వి పర్ఫార్మ్ దిస్ ఆన్ ద సేమ్ అరేలోనే ఈ రైట్ సైడ్ పార్ట్ లో ఉన్న అన్సార్టెడ్ ఎలిమెంట్స్ లో మినిమం ఇది పిక్ చేసుకొని ఇక్కడ సార్టెడ్ పార్ట్ లో అరేంజ్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో ఇప్పుడు మనము అసెండింగ్ ఆర్డర్ లో పర్ఫామ్ చేయాలంటే మినిమం ఎలిమెంట్ ని పిక్ చేస్తాం. అదే మనం డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలంటే మాక్సిమం ఎలిమెంట్ ని పిక్ చేసుకుంటూ అరేంజ్ చేసుకుంటూ వస్తాం అంతే. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం డిస్కస్ చేసుకుందాం సో దట్ యూ విల్ గెట్ అండ్ బెటర్ అండర్స్టాండ్. సో ఒక ఎగ్జాంపుల్ ఒక అన్సార్టెడ్ అరేని కన్సిడర్ చేద్దాం లైక్ 4 2 5 3 1. సో ఇప్పుడు ఇది మనకు ఒక అన్సార్టెడ్ అరే. ఇది ఎదర్ అసెండింగ్ ఆర్డర్ లోనూ లేదు, డిసెండింగ్ ఆర్డర్ లో లేదు. సో యూ బై యూజింగ్ సెలెక్షన్ సార్ట్. సో సెలెక్షన్ సార్ట్ యూజ్ చేసి మనం దీన్ని అసెండింగ్ ఆర్డర్ లో పర్ఫామ్ చేద్దాం. అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేద్దాం. సో సెలెక్షన్ ఆల్గరిథమ్ లో మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు అసెండింగ్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి మినిమం ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. ఫైండ్ ద మినిమం ఎలిమెంట్ అండ్ దెన్ స్వాప్ విత్ ద ఫస్ట్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఎలిమెంట్ తో స్వాప్ చేస్తాం. తర్వాత రెడ్యూస్ రేంజ్ ఆఫ్ అన్ అరే యొక్క రేంజ్ అనేది రెడ్యూస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ స్వాప్ అంటే ఏంటి అంటే లెటస్ సే ఏలో మనకి 10 ఉంది అనుకుందాం, బిలో 20 ఉంది. స్వాపింగ్ ఈస్ నథింగ్ బట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20, బి ఈజ్ ఈక్వల్ టు 10. అంటే ఏలో ఉన్న వాల్యూని బిలోకి అసైన్ చేయడం, బిలో ఉన్న వాల్యూని ఏలోకి అసైన్ చేయడం అంటే స్వాపింగ్ అనేసి అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ద వాల్యూస్, అది స్వాపింగ్ అనేసి అంటాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ పర్ఫామ్ చేద్దాం. సో రేంజ్ అనేది ఇప్పుడు మనకి సైజ్ n అనుకుంటే లెంత్ ఎంత ఉంది మనకి 5 అండ్ ఇండెక్స్ మనకు తెలుసు. ఇండెక్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, 0 to n-1, దట్ ఈస్ 0 to 4 అంతేనా. సో ఇప్పుడు 0 1 2 3 4 వరకు మనకి ఇండెక్స్ అనేది వెళ్తుంది. సో ఫస్ట్ ఏంటి మనం రేంజ్ మొత్తం అరేంజ్ కన్సిడర్ చేయాలి కదా స్టార్టింగ్ లో, కాబట్టి రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0 to 4 అనమాట. ఇప్పుడు మినిమం ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి అరేలో. సో అరేలో మినిమం ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ అట్ 4th ఇండెక్స్ లో ఉంది విచ్ ఇస్ 1. సో ఇది మినిమం ఎలిమెంట్ అరేలో. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇది స్వాప్ చేయాలి. సెకండ్ స్టెప్ అంతేనా, ఫస్ట్ ఎలిమెంట్ తో స్వాప్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది మనకి 1 2 5 3 4 రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని అలానే ఉంటాయి, జస్ట్ ఈ 2 ఎలిమెంట్స్ మాత్రం స్వాప్ చేస్తాం. అది సెకండ్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ రెడ్యూస్ ద రేంజ్ ఆఫ్ అన్ అరే. సో ఇప్పుడు 0 to 4 అనేది 1 to 4 చేయాలి, రెడ్యూస్ ద రేంజ్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి 1 2 3 4 ఇది మనకి ఆల్రెడీ సార్టెడ్ అనమాట. అంటే ఏం చేస్తున్నాం, రైట్ సైడ్ అన్సార్టెడ్ పార్ట్ ని లెఫ్ట్ సైడ్ పార్ట్ లో మనం సార్ట్ చేసుకుంటూ వస్తాం సింపుల్ గా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ మొత్తంలో కన్సిడర్ చేయాలి. సో ఈ రేంజ్ లో ఏది మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ 2 అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్. సో మనం తీసుకొని ఫస్ట్ స్వాప్ చేయాలి కదా. సో నో నీడ్ టు డూ, ఆల్రెడీ ఇట్ ఈస్ అట్ ద రైట్ పొజిషన్. సో రైట్ పొజిషన్ కాబట్టి స్వాపింగ్ ఏం పర్ఫామ్ చేయం. అండ్ దెన్ అగైన్ వి రెడ్యూస్ ద రేంజ్, అంటే అప్పుడు 2 to 4. సో 2 to 4 అంటే ఏమవుతుంది 5, ఈ 3 ఎలిమెంట్స్. సో ఈ 3 ఎలిమెంట్స్ లో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటి మనకి 3. సో ఇప్పుడు అరే మనకి అలానే ఉంటుంది 1 2 5 3 4 లాగా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, రేంజ్ 2 to 4 అంటే 2 3 4. ఈ 3 ఎలిమెంట్స్ లో ఏదైతే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉందో అది ఫస్ట్ ఎలిమెంట్ తో స్వాప్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు మనకి మినిమం ఎలిమెంట్ ఏది 3. సో కాబట్టి ఈ 3 తో ఈ ఫస్ట్ అంటే ఇది రేంజ్ తగ్గించాం కదా, రేంజ్ తగ్గించామంటే స్టార్టింగ్ ఎలిమెంట్ ఇదే అవుతుంది మనకి. సో ఇప్పుడు ఆ రెండింటిని స్వాప్ చేస్తాం అనమాట, 1 2 3 5 and 4. సో ఇది మనకి స్వాప్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, రెడ్యూస్ ద రేంజ్ 3 to 4 అవుతుంది. సో 3 to 4 అంటే ఈ 2 ఎలిమెంట్స్ వస్తాయి అంతేనా. సో ఈ 2 ఎలిమెంట్స్ లో మినిమం ఎలిమెంట్ ఏది మనకి 4. సో అగైన్ వీ డూ స్వాప్ పర్ఫామ్ చేస్తే 1 2 3 4 5. సో ఇలా మనకి
ఎలిమెంట్ అనేది సార్ట్ అనేది అవుతుంది అనమాట. సో అరేని ఇలా మనం సార్ట్ పర్ఫామ్ చేస్తాం యూజింగ్ సెలెక్షన్ సార్ట్. సెలెక్షన్ సార్ట్ అంటే ఏం లేదు, ఫస్ట్ మినిమం ఎలిమెంట్, ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్ పర్ఫామ్ చేయాలంటే మినిమం ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ లో సార్టింగ్ ఆర్డర్ లో పెట్టుకుంటూ రావడం, అండ్ దెన్ దాని అరే యొక్క సైజ్ అనేది రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తాం అంతే. ఇప్పుడు మనం ఒక వర్చువల్ గా దీన్ని చూద్దాము ఎలా వర్క్ అవుతుందని, సో దట్ యూ విల్ ఆల్సో గెట్ అండ్ బెటర్ అండర్స్టాండ్. సో వర్చువల్ విజువలైజేషన్ చూడండి. సో ఇక్కడ మనకి 30, 50, 40, 20, 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తే 10 స్మాల్ కాబట్టి స్వాప్ అవుతుంది. ఇప్పుడు 50తో రిమైనింగ్ ఎలిమెంట్స్ కంపేర్ చేస్తే 20 స్మాల్ కాబట్టి స్వాప్ అవుతుంది. తర్వాత 40తో రెండిట్లో కంపేర్ చేస్తే 30 చిన్నది కాబట్టి 30 అనేది స్వాప్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ 2 ఎలిమెంట్స్, ఇప్పుడు రెండిట్లో 40 చిన్నది కాబట్టి 40 స్వాప్ అవుతుంది. ఫైనల్గా మొత్తం మరి ఇలా సార్ట్ అయిపోద్ది. Hope you guys have understood the concept of the selection algorithm and how it is works. So ఇప్పుడు మనము కోడ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో బిఫోర్ డైరెక్ట్లీ ఎంటరింగ్ ఇంటూ ద కోడింగ్, సో ఫస్ట్ దాని లాజిక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ మనకి స్టెప్స్ ఏంటున్నాయి, ఫస్ట్ మినిమం కనుక్కుంటాం, తర్వాత ఏం చేస్తాం, స్వాప్ అనేది చేస్తాం, తర్వాత రేంజ్ అనేది రెడ్యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ మినిమం ఎలిమెంట్ ఎలా కనుక్కుంటాము అనేది బిగ్ క్వశ్చన్. సో ఆ మినిమం ఎలిమెంట్ ఎలా కనుక్కోవచ్చు దాని అప్రోచ్ చూద్దాం, తర్వాత స్వాపింగ్ ఎలా చేయొచ్చో చూద్దాం. సో మనకి సెలక్షన్ అల్గోరిథం ఏం చెప్తుంది, ఒక అరే కన్సిడర్ చేద్దాం ఫస్ట్. సో ఇప్పుడు కన్సిడర్ చేసినట్టయితే, సో ఫస్ట్ ఎలిమెంట్ చూస్తాం, మొత్తం అరేలో ఏదైతే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉందో దాంతో ఫస్ట్ ఎలిమెంట్ తో స్వాప్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ రేంజ్ తగ్గించి మళ్ళీ దీంట్లో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాంతో స్వాప్ చేస్తాం. సో ఇలా వర్క్ అవుతూ ఉంటుంది కదా. సో అంటే రేంజ్ అనేది మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఫస్ట్ 0 to 4, 0 నుంచి 4 వరకు చెక్ చేస్తాం, తర్వాత 1 నుంచి 4, తర్వాత 2 నుంచి 4. సో ఇలా అవుతుంది కదా. సో రేంజ్ అనేది మనకి 1 to 4, 2 to 4, 3 to 4. సో ఇలా రేంజ్ అనేది మనకి వెళ్తూ ఉంటుంది. ఎక్కడి వరకు అంటే n-1 వరకు. సో సో మనకు తెలుసు ఇలా ఇటరేట్ అవ్వాలి అంటే కాన్సెప్ట్ మనకి ఏంటి, లూప్స్ అని. ఓకేనా. సో లెట్ us say దీన్ని మనం i అనుకుందాం. సో అంటే 0 నుంచి n-1, తర్వాత 1 to n-1 ఇలా. సో ఇప్పుడు మనం దీన్ని i అనుకుంటే, ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇప్పుడు i అనేది ఇప్పుడు 0 అనుకోండి, i 0 అనుకోండి, ఇప్పుడు i 0 ఇక్కడ ఉంటుంది. తర్వాత మనం ఏం చేస్తాం, ఈ అన్ని ఎలిమెంట్ లోను ఏదైతే మినిమం ఎలిమెంట్ ఉందో దాంతో స్వాప్ అనేది చేస్తాం, అంతేనా. సో ఇప్పుడు మనము అలా మిగతా ఎలిమెంట్స్ మీద ఇటరేట్ అవ్వడానికి ఇంకొక లూప్ అనేది యూజ్ అవుతుంది కదా. సో దాన్ని నేను j అనుకుంటున్నాను. సో ఇప్పుడు దాని యొక్క రేంజ్ అనేది చూద్దాం. సో ఇప్పుడు i అనేది 1 అనుకుంటే, లెట్ us కన్సిడర్ ద సేమ్ అరే. సో i అనేది 0, 1, 2, 3, 4. సో i 1 అంటే, సో ఇప్పుడు i 0 అన్నప్పుడు ఇక్కడ నుంచి ఈ మొత్తం ఎలిమెంట్స్ లో మనం ఏం చేయాలి, మినిమం ఎలిమెంట్ ఫైండ్ చేసి దాంతో స్వాప్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ i అనేది 1 ఉంది అంటే ఈ మొత్తం ఎలిమెంట్ మినిమం ఎలిమెంట్ ఏదో ఫైండ్ చేసి దాంతో స్వాప్ అనేది చేస్తాం. సో అంటే ఇప్పుడు j అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, i నుంచి ఆబ్వియస్లీ లాస్ట్ వరకు మనం చెక్ చేయాలి, లాస్ట్ ఎలిమెంట్ వరకు. సో n-1 వరకు j రేంజ్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడు నేను ఇంకొకటి ఏం చేస్తానంటే, మినిమం వాల్యూ కనుక్కోవాలి కాబట్టి, సో i మినిమం వాల్యూ ఒక వేరియబుల్ తీసుకొని i అసైన్ చేస్తా. సో ఇప్పుడు దీన్ని నేను i అనేది 0 to n-1 వరకు వెళ్తుంది కాబట్టి, సో i అనేది 0 ఉంది అనుకోండి, ఇప్పుడు దీన్ని m మినిమం వాల్యూ ఒక వేరియబుల్ తీసుకొని మినిమం i దాన్ని అజ్యూమ్ చేసుకొని ఈ మిగతా అరే ఉన్న ఎలిమెంట్స్ తో కంపేర్ చేసి మినిమం ఎలిమెంట్ ఏదైతే ఉందో దాంతో స్వాప్ చేస్తాం. అర్థమవుతుందా. సో ఇలా మనము మినిమం వాల్యూ కనుక్కోవచ్చు కదా. సో ఒక అరేలో ఇటరేట్ అవుతూ ఇలా మనము మినిమం వాల్యూ కనుక్కోవచ్చు. సో ఇప్పుడు స్వాప్ ఎలా చేయాలో చూద్దాం. సో స్వాపింగ్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ద వాల్యూస్ అని చెప్పాం. సో లెట్ us say a is equal to 10 ఉంది, b is equal to 20 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, a లో 20 స్టోర్ చేయాలి, b లోకి 10 అనేది స్టోర్ చేయాలి. సో ఇప్పుడు మనం జనరల్లీ మనం ఏమనుకుంటాం, a is equal to b చేసేసి b is equal to a చేసేద్దాం అనుకుంటాం. సో ఇప్పుడు ఇలా చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు a is equal to b అంటే 20. సో a is equal to 20 అయితే b is equal to ఏం చేస్తున్నాం, a. సో ఇప్పుడు a అనేది ఓవర్ అయిపోయి ఇప్పుడు మనకి a లో ఏముంది, 20 అనేది ఉంది. సో అప్పుడు b లో ఏమైతే 20 అనేది అయిపోద్ది అనమాట, అంటే రెండు సేమ్ వాల్యూస్ అయిపోతుంది. సో ఇది మనం ఫాలో అవ్వకూడదు. సో ఇంకా మనం ఏం చేయొచ్చు, ఒక వేరియబుల్ తీసుకొని దానిలో నేను ఏం స్టోర్ చేస్తా, a లోకి b అసైన్ చేస్తా, b లోకి t అసైన్ చేస్తా. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు t లో మనకి ఏముంది, a అంటే 10. ఓకే, ఇప్పుడు a కి b అసైన్ చేస్తున్నా, సో b ఏముంది 20. నెక్స్ట్ b కి ఏం అసైన్ చేస్తున్నా, a అసైన్ చేయకూడదు ఎందుకంటే 20 ఉంది కాబట్టి ఇప్పుడు t ని అసైన్ చేస్తున్నాం, t అంటే 10. సో ఇప్పుడు మనకి కావాల్సినట్టు స్వాప్ అనేది అయిందనమాట. సో ఇలా మనము అప్రోచ్ అవ్వచ్చు ఒక ప్రాబ్లమ్. సో ఇలా మనము దీనికి ఇప్పుడు మనం మినిమం కనుక్కున్నాం,
ఇంకో స్వాప్ అనేది చేస్తాం అనమాట. సో ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేయాలి. సో ఇప్పుడు ఏం చెక్ చేయాలి ఇక్కడ కండిషన్ అనేది, ఈ ఐఎం మినిమం వాల్యూ అనేది లెస్ దాన్ ద, ఇప్పుడు మినిమం వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ద జే లూప్ వెళ్ళే ఆ వాల్యూకి ఈ వాల్యూ ఎక్కువ అయితే స్వాప్ అనేది చేసేస్తాం అనమాట. సో లెట్ us perform this in coding so that you will get more understand. సో ఇప్పుడు దీన్ని కోడ్లోకి ఇంప్లిమెంట్ చేద్దాము. సో ఫస్ట్ లాజిక్ అర్థమైందంటే మనం కోడ్ ఏం పెద్ద ఇష్యూ కాదు. సో ఫస్ట్ హెడర్ ఫైల్స్ రాస్తాం, దట్ ఈస్ కామన్. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకుంటా, లెట్ us say సెలెక్షన్ అని. మనకి ఏమేమి ఉన్నాయి, ఒక అరే ఉంది అండ్ దెన్ ఒక సైజ్ విత్ n. సో అరే సైజ్ n. సో ఇప్పుడు నేను అరే మీద ఇటరేట్ అవ్వడానికి ఫర్ i ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ నుంచి i ఈస్ లెస్ దాన్ n-1 i++ వరకు వెళ్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఒక మినిమం ఎలిమెంట్ తీసుకొని దాన్ని ఐకి అసైన్ చేసుకుంటా, అంటే అజ్యూమ్ చేసుకుంటున్నా ఫస్ట్ ఎలిమెంటే మినిమం ఎలిమెంట్ అని. ఇప్పుడు మళ్ళీ ఆ మినిమం ఎలిమెంట్ మిగతా ఎలిమెంట్స్తో కంపేర్ చేయడానికి ఇంకొక లూప్ తీసుకుంటున్నా. అది ఎక్కడి నుంచి, సో ఇంట్ అనేది పెట్టాలి కదా, ఎటాట ఇంట్ j ఈజ్ ఈక్వల్ టు i నుంచి j ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-1 j++ వరకు వెళ్ళి కండిషన్ చెక్ చేయాలి. ఏమని, ఇప్పుడు అరే ఆఫ్ j అనేది లెస్ దాన్ అరే ఆఫ్ m అయింది అనుకోండి, ఏం చేయాలి, ఈ మినిమం ఎలిమెంట్ని jతో అప్డేట్ చేయాలి. అంతేనా, అంటే ఇప్పుడు మినిమం ఎలిమెంట్ మనకు ఫైండ్ అవుతుంది అనమాట ఇక్కడ వరకు. నెక్స్ట్ ఏం చేయాలి, స్వాప్ అనేది పర్ఫామ్ చేయాలి. సో వీఆర్ పర్ఫార్మింగ్ స్వాప్ నౌ. సో ఇక్కడ వరకు ఏం చేస్తాం, మినిమం ఎలిమెంట్ని ఫైండ్ చేస్తాం. ఇప్పుడు స్వాప్ అనేది చేస్తుంది. స్వాప్ అంటే t ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ i and then array of I is equal to array of minimum element. Array of minimum element is equal to the temporary variable. సో ఇలా మనము కూడా ఇంకా మెయిన్ ఫంక్షన్లో జస్ట్ సైజ్ యూజ్ చేసుకుంటాం, అరేలో వాల్యూ స్టోర్ చేస్తాం అండ్ ఫంక్షన్ని కాల్ చేస్తాం అనమాట. సో ఇలా ఇది కోడ్. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మనం ఎందుకు ఇక్కడ లెస్ దాన్ అని మాత్రమే తీసుకున్నాం, వై నాట్ ఈక్వల్ టు అని. సో ఇప్పుడు మనము అరే తీసుకున్నాం అనుకోండి, సో ఈ అరే కన్సిడర్ చేసినట్టయితే ఇప్పుడు మనము i అనేది లాస్ట్ ఎలిమెంట్ వరకు తీసుకున్నాం అనుకోండి, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-1 వరకు తీసుకుంటే మళ్ళీ మనం కంపేర్ చేయడానికి నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు కాబట్టి మనం లెస్ దాన్ n-1 వరకు తీసుకున్నాం. ఆర్ఎస్ దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు, i ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-2 కూడా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం జే లూప్ ఎందుకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసామంటే లాస్ట్ ఎలిమెంట్ కూడా మనం చెక్ చేయాలి కదా, లాస్ట్ ఎలిమెంట్ కూడా ఈ ఫస్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేయాలి కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది తీసుకుంటున్నాం. సో హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఏం లేదు, ఫస్ట్ లూప్ ఇటరేట్ చేస్తున్నాం అనమాట అన్ని అరే ఎలిమెంట్స్ మీద. ఇటరేట్ చేస్తూ ఫస్ట్ ఎలిమెంట్ ని నేను మినిమం ఎలిమెంట్ మనకు కనుక్కోవాలి కాబట్టి ఆ మినిమం ఎలిమెంట్ ని ఫస్ట్ ఎలిమెంట్ అసైన్ చేసుకుంటున్నాం. అసైన్ చేసుకొని మిగతా ఉంటాయి కదా ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్ మీద జే లూప్ తో ఇటరేట్ అవుతూ ఈ ఒకవేళ కండిషన్ అంతే కదా, మనకి లెస్ దాన్ ఉంటే అదే మనకి మినిమం అవుతుంది. సో కాబట్టి అప్పుడు ఈ మినిమం వాల్యూ జేతో అసైన్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు మనకి మినిమం వాల్యూ అనేది ఫైండ్ అవుతుంది. ఫైండ్ అయిన తర్వాత ఇంకా స్వాప్ అనేది చేస్తున్నాం అంతే. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. సో ఇలానే మనం ప్రతి టాపిక్ నీట్గా explain చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. So hope you guys understood. If you understood this, please don't forget to like, share and subscribe. Thanks for watching.